అన్యాయం చేసేదయ్యా. నీదన్యాయం కాదుగా, నాకు న్యాయంగా రావాల్సిన బద్దమని తీసుకున్నా నక్షత్రేశ్వర, నీవు నీ గురువు గారి పని మీద వచ్చింది కానీ నా కొరకు వచ్చింది. నీవు భక్తమే తీసుకున్నా. నీ గురువులకు చేసిన ఉపకారమేమున్నది? మా గురువు గారికి నేను చేసిన ఉపకారం ఏమని అడుగుతున్నావు? అన్నమునకును నీళ్ళకును మగు వాచునియే కాక రేయనగా పగలనగా ఎండగా వానలగా నీతో పాటు ఘోర కారవాణి వాసము చేసినది ఎందులో తెలుసా? ఆపత్యపూర్వకలకైనయ్యా నా గురుభక్తిని అధిక్షేపించుతున్నావు. హరిచంద్ర, నీవేమైనా అనుకోను, నీ భార్యను వచ్చిన కాలము నా తోమబద్దల కింద చల్లవలసినదే. నేను ఇంతకాలము ఎక్కడ నుండి చెప్తున్నా? నక్షత్రేశ్వర,
ఆ ధనము మీ గురువులకిచ్చి లేదయ్యా. ఏమయ్యా హరిశ్చంద్ర, ఎన్నిసార్లు చెబుతున్నాయ్యా, ఈ భాగ్యలమ్మగా వచ్చిన ధనము నా త్రోవబద్ధము కింద చేరవలసినది. నువ్వేమైనా అనుకోను, నీవేమైనా అనుకోను, మా గురువు గారి రుణము ఇప్పుడే ఇచ్చివేయము. నక్షత్రేశ్వర, నన్ను కూడా విక్రయించుకుని మీ గురువు గారి రుణము ఎవరు కొడుకున్నాను, ఎవరు కొడుకున్నాను, కడకు ఆ కడకు ఎవరికైనా విక్రయించుకున్నా. ఎవరు కొనుక్కున్నాను, ఎవరు కొనుక్కున్నాను, కడచాతివా ఏమనుచున్నాను, అసమాన నిత్య హరిశ్చంద్ర చక్రవర్తి ఏది ఏమైనా వాజ్ఞాలు వర్తులైన నేను నా విధియలు మరియు క్షత్రియులారా, వయస్సులారా, నమ్ముచున్నారనయ్యా. ఇది నిత్యమయ్యా, సత్యం అయ్యా. ఏమనుచున్నారయ్యా, ఏమనెట్టివారయ్యా, ఏమనెట్టివారయ్యా. తన మహీరాజ్యమంతయు నాది సూర్యుని దానమిచ్చిన ఎత్తి ధర్మమూర్తి.
ఏడు బాబు తక్కువమంటున్నావా? అలా దూరంగా కాస్త పోవయ్యా. నీవు కానీ నన్ను ముట్టుకున్నావే అనుకో, నేను స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి, ఇత్యాది ఇత్యాది అనేవి చేయాలి. కాబట్టి నన్ను ముట్టుకోకపోతే నువ్వు స్నానం చేయవా బాబు? మరి ఏంటి బాబు ముట్టుకుంటే నువ్వు స్నానం చేయాలా? అవును. మన ఇంట్లో చచ్చిపోతారా బాబు? అంటే స్నానం చేయడానికి చచ్చిపోవాలంటావా? మరి దేనికి స్నానం చేయ? అది కాదయ్యా, నీవు కనజాతి వాడి అని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటయ్యా? నీ వాటం చూస్తే తెలుస్తుంది కదా. తప్పదే చేతి బాబు. నేను విప్రుడను. ఇక్కడ ఒప్పుకోలేకండి, మామూలు దుఃఖలో ఉన్నామనే ఒప్పుకోడు బాబు. చూసేవా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఉప్పరా కమ్మరా కుమ్మరా అన్నావు అనుకో, ఇద్దరు ఇక్కడ నేను వెళ్ళంగాని నేను విప్రుడను అనగా బ్రాహ్మణుడు. యాపడండి, అందుకే ఎందుకు పోతారు బాబా? నా కాళ్ళకి నీ దండాలయ్యా. నా కాళ్ళకి నీ దండాలే. సరే బాబా, తప్పు కాస్త దూరంగా వాసన పడుతుంది. వాసన వేస్తుందా? ఈ ఎన్నెలు బాబా 4 సుఖం తీసుకో, ముక్కు రెండు మూసుకో, నోట్లో సల్లగేసుకో. అది వేసుకున్న తర్వాత చూసావు, అది పూర్గా ఏడుగురు కుమ్మడా బాబా మాకు అప్పుతుందయ్యా. అది వేసుకున్న తర్వాత చూసావు, అది చేసిన మేలు నిన్ను కన్నా తైలు కూడా చేయదయ్యా. మొదట్లో నాకు అలవాటు లేదు, ఆరారు వేసుకుంటే అది అలవాటు అయిపోతాయా. అది వేసుకుని పెరుగుతానని అడుగుతున్నారా బాబా? కొంగు షాట్ వెళ్తున్నావు, ఎప్పుడో పడుకోరు. నాకు మొదటి అలవాటు లేదు. చూడు, నువ్వు కొంగు చాటు పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. పోవయ్యా, పోవయ్యా. కడిచాక ఎవరిది కడిచాక? నీది కడిచాక, నీ బాబుని కడిచాక, నీ కడిచాక. బామర్దినా? నువ్వు నాకేమవుతో బామ్మర్తే? అందుకు మళ్ళీ బామ్మర్త అంటాడు. వశిష్ఠ మహారాజు ఎవరైనా అడుగుతున్నాడు సుమా? నీ ఇంటి పొట్టు. అవునవునవును. అరుందటవునా? అవును కాదే, నా ఇంటి పొట్టే.
పొట్లు పెళ్ళంటే నువ్వు నాకేమవుతావు బామ్మర్దే? ఊరు నీ తెలివితేట సాపోను. పెద్ద కులం చిన్న కులం, నీకు కోసిన రగతులే, నాకు కోసిన రగతులే. ఎక్కడుంది బామ్మర్దే పెద్ద కులం? బాబా ఎందుకు బాబు ఎందుకు వచ్చావో, ఎప్పుడు వచ్చావో, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు? ఎందుకు వచ్చానా? ఎప్పుడు వచ్చానా? ఇప్పుడే వచ్చాను. ఎందుకు వచ్చానంటే నేను ఇంతగాన్ని అమ్మడానికి వచ్చాను. మనిషినే మెత్తన్నట్టుండే ఈ స్వర్గాన్ని అనుకోండి. ఈ ఊరికేదో మోసం వచ్చింది బాబా. ఈ మధ్యకాలంలో బాబా కోడలప్పుడు చూశాను, దాని తెల్ల దాని పిల్ల గుడ్డున్నప్పుడు చూశాను, మేకలప్పుడు చూశాను, గొర్రెలప్పుడు చూశాను, బొమ్మకు బియ్యప్పుడు చూశాను, బంగారంప్పుడు చూశానయ్యా. ఒక భూమిని ఎవరికి తెలియకుండా నలుగురు కామడం మనుషులు అప్పుడు ఎక్కడ చూడలేదయ్యా. నేనే పంచాయతీ ఏమిటో నిన్ను నేనే మెత్తాను. నన్న ఆటగాడు నువ్వేందుకు అదే ఆటగాడు నువ్వేందుకు అవుతావా? ఆటగాడిని ఎందుకు అమ్ముతున్నానా? మా గురువు గారికి రుణగ్రస్తుడు అయ్యాడు ఆటగాడు. ఓహో, ఈడే తలమాసుడు అనుకోండి. ఈడికో గురువు అంట, ఆడెంత తలమాసుడు, ఆడెవరు బాబా? అబ్బాచుడా ఆటగాడు ఏమన్నా అన్నావు అనుకో కళ్ళు పోతాయి. మా గురువు గారు అంటే ఎవరు అనుకున్నావు? ఎవడాడే? సృష్టికి ప్రతి సృష్టిగా ఉన్నాడు స్వామిత్ర మహర్షి. గట్టలిపోతూ చేపల కాలం ఏంటంటే చేపల కాలం కాలనైనా శాపనాకారం శాపనాకారం. బాబా నువ్వెంత చెప్పినా నా గాటం పెంచడానికి మనిషి అవసరం అయ్యా. అవసరం అది చేస్తాడా? చేస్తాడా నడుతున్నావు సుమా. ఏమి సందేహం అండి? మానసు పెట్ట నీ మొక్క చూస్తే బాబా నా గత జన్మలో చేసిన పాపం తగ్గిపోతున్నట్టుందయ్యా. అతగా నేను నమ్ముతాడు కదా, నీకు సమర్థమేనయ్యా? సమర్థమేనా? సమ్మతమేనయ్యా. తమ పేరేటయ్యా? నా పేరు హరిశ్చంద్రుడయ్యా. సిగిస్తే నన్ను అవుతుందిగానే నా పేరేటో గర్పునయ్యా. తెలియదయ్యా. ఎరుపునా తెలియదయ్యా. ఎరబాపోతారయ్యా. ఎంతటి చక్కటి పేరయ్యా. నేను పోతున్నాను. నువ్వు నాకేమవుతావయ్యా? దాసా అవునయ్యా. నువ్వు ఏ దాసాన్ని పెంచుతుందయ్యా? అయ్యా దాసా అయ్యా మీరు చెప్పిన పనులన్నీ మా కత్తుకుంటే సుమా. ఎటువంటి ఇక్కడంతా ఒలగడ్డలో కాపలా ఉండాలయ్యా. తెల్లవారేసరికి పుండె మీద కొత్త కళ్ళు తీసుకురావాలయ్యా. అలాగేనయ్యా. దారిలో దాహం వేసిన ఎంగిలి పట్టదు అనుకో. మాట మాట తప్పదు అయ్యా. అయ్యా నేను సత్యమును నమ్ముకుని వాడునయ్యా. అన్ని విధములైన ఏ మాటలను నే ఆడను, ఏ పని అన్ని విధములైన పని చేయగలను. నీవు చెప్పిన పని చేయడమే నా కర్తవ్యము. మన ఊర్లో గొడ్డు కొంత చనిపోయిందనుకో, దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలా? దాని చర్మం తీయాలా? తీసిన చర్మాన్ని ఉప్పుడు పెట్టాలయ్యా. ఉప్పుడు చర్మం తీసుకొచ్చి ఎండలో ఎండ పెట్టాలయ్యా.
ఇతర క్షమాపణ ఇవన్నీ తెలిసినప్పుడు కూడా మన ఊర్లో కథాకారులు అయిందనుకో రాజుగారు చెప్పి కనుక ఊరంతా తిరిగి నా కాదయ్యా నా కాదు కృష్ణయ్యా పసుకుదువా మాట తప్పదయ్యా. అప్పుడా అయ్యా కొనేద్దయ్యా అయ్యా ఇది మీరు కావాలేనన్నా సోకొస్తున్న మేకలాగా గొంతుకొస్తున్న గొర్రెలు కొడుతావా దాని సేపు చెవి కోసిన మేకనా ఏంటి అంటే నేను ఎంతసేపు కేకలేసిందంతా నీకు అలా అనిపించిందా? నువ్వు చెప్పిందా నాకు బాధపడాలనుకుంటే పనసపండు కోసి పళ్ళలో పేర్చి సరే చెప్తున్నాను వినుము. బంగాళము నువ్వు చెప్పిన సాలుగానే నువ్వెంత చెప్పినా కానీ కొనదరయా అది భార్య పెట్టకుండా ఉన్నారా అడుగుతున్నావు సుమా. అయ్యా ఒకప్పుడు ఉండేవారయ్యా. కానీ ఇప్పుడు లేదయ్యా. ప్రస్తుతం నీ భర్త నేను ఒక్కడే లేదయ్యా. ఎంత సొమ్ము ఇచ్చి ఆపడికి వెళ్ళిపోయా ఏదైతే ఇప్పుడు భార్య పెట్టి గుర్తించేది కానీ వెళ్ళిపోతే నా సొమ్ము పరిస్థితి ఏమవుతుందయ్యా? నిన్ను కొనుక్కోయా
ఆయన కలుగు ఆయన అనుకున్న కలుగుడు కాదు దక్షిణ పెట్టే ధర్మరాజులే సామాన్య ఒక్క అబద్ధములను ఆయించలేదు. 7 దీవులు పరిపాలించినటువంటి ఈ హరిశ్చంద్ర చక్రవర్తికి ఇన్ని కష్టములు ఎలా సంభవించింది? అష్టాదశగణేశ్వరైన ఈ హరిశ్చంద్ర 6 నెలల మొక్కులాడించి మందులు ఇతర చెత్త మంది మార్చిన ధర్మరాజులయ్య ఆ విశ్వవిద్య ధర్మరాజులయ్య ఆ బ్రహ్మ కష్టములు మీలో ఏ ఒక్కరికి కళాకాలము శాశ్వతమైనా కష్టములు మీలో ఏ ఒక్కరికి కష్టములు కళాకాలము శాశ్వతమైనా స్వచ్ఛమైన చేస్తే కాట్లలో మనకి రావాల్సిన సుఖమేటో నీకు ఎరుకునయ్యా? ఆజ్ఞాపించండి మహాత్మా. ఎరుకురా? ఎరుకునయ్యా. మాడ పాత పిల్లలప్పు తండ్రులప్పు ఆ మాడాపాత్రులు చూసాము ఇంటికి తీసుకొచ్చి పిల్లలప్పు రాజైనా నీవు పేదైనా కాకి సుఖం వస్తానే తప్ప పూడ్చడానికి కాదు కాల్చడానికి కాదు సరిపోదు సుమే దాసా కాటవా ఏములు కొడుకుని సరయ్యా ఆ సిగ్గుపడలేకే గతగానే దాసా అయ్యా కాటలు పురుగు పట్ల దిగి ప్రసంచుంది సుమా ఇదిగోనయ్యమ్మా అంటారు రేత్రంతా పొలగాడు తెల్లవారేసరికి కొత్త కళ్ళు తీసుకురావాలయ్యా. తమ ఆజ్ఞానువర్తినై ప్రవర్తించదయ్యా. కళ్ళంటే నా చిమ్మయ్యా, కళ్ళంటే నా తప్పికయ్యా, కళ్ళంటే నా పేనమయ్యా. ఒకవేళ దారిలో దారి వేసింది ఎగిరి పడ్డాననుకో దక్షిణ పెట్టదా చిన్న పని చేసుకుంటే నన్ను ఈ రకంగా చూస్తున్నావయ్యా. ఎంత సొమ్మిచ్చే నిన్ను కొన్నానంటే నా మెహనుగోలు పెట్టప్పదయ్యా. నిన్ను కొన్నది ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట చెప్పయ్యా. సత్యములు తప్ప నేనేది పలుకలేదయ్యా. సత్యమే చెప్తే సత్యమే చెప్తే సత్యమే చెప్తే
రక్షకులకు